మీ అందరికీ నా వందనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుడు ఇక్కడ ఏమంటుందంటే, దేవుని వాక్యాన్ని అంట మంచి మనసుతోని మనం అంగీకరించే వరంగా ఉండాలంట. దేవుడు వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ వాక్యాన్ని మంచి మనసుతో మనం తీసుకునే వరంగా ఉండాలంట. దైవజనుల మీద కక్షలో పగలో ద్వేషాలు పెట్టుకునే వరంగా ఉంటే ఫలించలేని స్థితిలో ఉండే వరంగా ఉంటాం. దేవుడు మన మేలు కొరకు వాక్య రూపంలో మనల్ని గద్దించేవాడుగా ఉంటాడు. మనల్ని సరిచేయటానికి, మన పరిశుద్ధమైన జీవితం జీవించాలని, మనం నీతిగా బ్రతకాలని దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దించేవాడుగా ఉంటాడు. ఆ వాక్యాన్ని మనం మంచి మనసుతో స్వీకరించే వరంగా ఉండాలంట. మంచి మనసుతో స్వీకరించకుండా ఉండే వరంగా ఉంటే దైవజనుల మీద కక్షలో పగలు పెట్టుకొని ద్వేషాలు పెట్టుకొని ఉండే వరంగా ఉంటే, మంచి మనసు లేకుండా ఆ వాక్యాన్ని స్వీకరించే వరంగా ఉంటే మనం ఫలించలేని స్థితిలో ఉండే వరంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, క్రియల్లో ఫలించలేము అంటాడు దేవుడు. పరిశుద్ధమైన జీవితం జీవించలేమంట. వాక్యాన్ని మంచి మనసుతో స్వీకరించకపోతే, మంచి మనసుతో అంగీకరించకపోతే మనం క్రియల్లో ఫలించలేమంట. మంచి మనసు లేకుండా ఆ వాక్యాన్ని స్వీకరించే వారంగా ఉంటే ఆత్మీయ జీవితంలో మనం ఫలించలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. తలంపులో చెడిపోయే వారంగా ఉంటాం, ఆలోచనలో చెడిపోయే వారంగా ఉంటాం, చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల్లో చెడిపోయే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, సమస్తమైన కల్మషమును దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్న దేవుడు. దేవుడు ఏమంటున్నాడు, వాక్యాన్ని మంచి మనసుతో మనం తీసుకునే వారంగా ఉండాలంట. దైవజనులు మన మేలు కొరకు దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉంటారు. మనం మంచి మనసు కలిగి ప్రవర్తించాలని, మన జీవితంలో మేలులు పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దైవజనులు వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉంటారు. వాక్యాన్ని బోధించినప్పుడు దైవజనుల మీద మన కక్షలో పగలో ద్వేషాలు పెట్టుకోకూడదు. వారి మీద కక్షలో పగలో తీర్చుకునే వారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేము. అందుకే దేవుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. దేవుడు ఇక్కడ ఏమంటాడో, వాక్యాన్ని అంటే మనం ఓర్పు సహనంతో అంగీకరించే వారంగా ఉండాలంట. వినయం విధేయతతోని, దీన మనసుతోని తగ్గించుకొని ఆ వాక్యాన్ని వినే వారంగా, వాక్యం ప్రకారం ప్రవర్తించే వారంగా ఉండాలంట. దైవజనుల వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ వాక్యాన్ని కక్షలతోని, పగలతోని, ద్వేషాలతోని, కోపాలతోని తీసుకోకుండా దేవుడు నా మేలు కొరకే చెప్తున్నాడని మంచి మనసుతోని ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యం ప్రకారం జీవించే వారంగా ఉండాలంట. దేవుడు వాక్యం చెప్తుందని మనలో లోపాలు ఉన్నాయని మనం దైవజనుల మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటాం, పగలు తీర్చుకునే వారంగా ఉంటాం, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటాం, కోపాలు పెట్టుకునే వారంగా ఉంటాం, వారిని శిక్షించే వారంగా ఉంటాం, వారిని చంపే వారంగా ఉంటాం, అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం, అనేక విధాలుగా వారిని బాధ పెట్టే వారంగా ఉంటాం. అలా ఉండే వారంగా ఉంటే మనలో ఫలించే గుణం లేదు అని అర్థం. దేవునిలో ఫలించట్లేదు అని అర్థం. మనలో అనేక రకమైన చెడు లక్షణాలు ఉన్నాయి అని అర్థం. అందుకే దేవుడు అంటాడు, వాక్యాన్ని మంచి మనసుతో మనం స్వీకరించే వారంగా ఉండాలంట. దీర్ఘశాంతంతో ఆ వాక్యాన్ని స్వీకరించే వారంగా ఉండాలంట. సమాధానకరంగా ఆ వాక్యాన్ని మనం స్వీకరించే వారంగా ఉండాలంట. స్వీకరించి ఆ వాక్యం ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు.
ఓర్పు సహనం లేకపోతే, వినయ విధేయత లేకపోతే, దీన మనసు లేకపోతే, తగ్గించుకునే గుణం లేకపోతే, క్షమించే గుణం లేకపోతే, కక్షలో పగలో ద్వేషాలు మనలో ఉన్నప్పుడు, మంచి మనసు లేకుండా వాక్యాన్ని మనం అంగీకరించే వారంగా ఉంటే, మంచి మనసు లేకుండా వాక్యాన్ని వినే వారంగా ఉంటే, మనం ఆత్మీయ జీవితంలో ఫలించలేము. మనమే నష్టపోయే వారంగా ఉంటాం, మనమే చెడిపోయే వారంగా ఉంటాం. దైవజనులు మన మేలు పలికి చెప్పేవారుగా ఉంటారు. దేవుడు మనం సరిచేయటానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, సరైన మార్గాలు నడిపించడానికి దేవుడు మనకు వాక్యాన్ని బోధించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుని మాటలు మంచి మనసుతో స్వీకరించే వారంగా ఉండాలంటారు. ఓర్పు సహనంతో, వినయ విధేయతతో, తగ్గింపుతో దేవుని మాటలు తీసుకునే వారంగా ఉండాలంటారు. మంచి మనసుతో అంగీకరించి ఆ వాక్యం ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్తుంది దేవుడు. దేవుడి కొద్ది మాటలు జీవించిన కాక ఆమె.